రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒక్కరు చక్కగా చేతిలో బైబిల్ తీసుకొని చక్కగా చదవండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను ఆ వాక్యం అంతా నేను మీకు చెప్పను, కానీ దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం ఒకటి ఉంది. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున ఈ మాట మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి? ప్రత్యేకముగా ఉండాలి. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ పేరు ఏంటంటే ప్రత్యేకంగా మనం ఉండాలి. వారి నుండి అంటే ఎవరి నుండి అని మనం బైబిల్లో చదివితే ఆ 14వ వాక్యంలో మనకు అక్కడ కొందరు కనిపిస్తారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, దుర్నీతితో సాంగత్యము చెయ్యొద్దు, చీకటితో సహవాసం చెయ్యొద్దు, అవిశ్వాసతో మీరు సావాత్యం చెయ్యొద్దు. తర్వాత విగ్రహముల జోలికి, విగ్రహాలను ఆరాధించే వారికి మీరు ఎలా ఉండాలంట? వేరై ప్రత్యేకముగా ఉండాలి. చపలు కొట్టింది గట్టిగా కొట్టాలి. అపోస్తుడైన పౌలు అక్కడ చాలా ఖచ్చితంగా ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో తర్వాత సంగతి. అయితే క్రైస్తవ్యంలో అడుగు పెట్టిన తర్వాత ఈ విశ్వాస జీవితం అనేది అనేకులకు ఎలా ఉండాలి అని అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఉండాలి అనేది పౌలు గారు కోరుకుంటున్నాడు. ఆ 11వ వాక్యం నుండి మనం చదువుకుంటా వస్తే వారితో ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? అరమర లేకుండా మాట్లాడుతున్నాడు, దాపరీకము లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ 13వ వాక్యంలో మనం చదివితే, మీరు నా పిల్లలని, ఎలాగా? మీరు నా పిల్లలని నేను మీతో ఇలాగ చెప్తున్నానని మీరు బాధపడొద్దు, భయపడొద్దు, విసుగు చెందొద్దు అని దైవజనుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏ సంఘం అయితే సేవకుడి మాట వినదో ఆ రోజున సేవకుడు చాలా ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడినంత మాత్రాన నువ్వు మందిరాలు మారకూడదు. ఏ దైవజనుడైతే మిమ్మల్ని హెచ్చరిస్తాడో, ఏ దైవజనుడైతే మిమ్మల్ని ఖండిస్తాడో, ఏ దైవజనుడైతే మీకు బుద్ధి చెప్తాడో ఆ దైవజనుడి కింద మీరు అణిగి మణిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆగరు తనకు పుట్టిన పిల్లోడిని తీసుకొని పారిపోతా ఉంటే అరణ్యంలో పడిపోతే దేవుని తోతొచ్చి అన్నాడు, ఆగరు ఎక్కడికి వెళుతున్నావంటే, నా యజమానురాలు నన్ను చిత్రవద చేస్తుంది, ఆ టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాను, ఆ ఇంట్లో ఉండేదానికంటే ఎటో గట్ట వెళ్ళిపోయి బ్రతకటం మేలు అనుకుంటున్నాను అని ఆ హాగరు దేవుని దూతతో చెప్తే, ఆ దేవుని దూత ఏమన్నాడు తెలుసా? నీ యజమానురాలి చేతి కింద నీవు ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మాకంత కర్మేం పట్టలేదయ్యా, ఈ కోరిమావుడు ఎన్ని మందిరాలు లేవు, ఎన్ని సంఘాలు లేవు, ఎంతమంది పాస్టర్లు లేరు అని అనుకొని మీరు దాటేసి వెళ్ళారనుకో, నేను ఒకటే మాట చెప్తాను, కోతులన్నిటికీ మూతులు చెప్పండి అమ్మా. నా
భాష అర్థం కావట్లేదు. కోతులన్నిటికీ మూతులు ఎలా ఉంటాయి? ఒకలాగే ఉంటాయి. ఓ ప్రత్యేకంగా ఏమి ఉండవు కదా. కోతులన్నిటికీ మూతులు ఒకలాగే ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే బోధ ఉంటుంది తప్ప, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇర్మియా ప్రవచన గ్రంథంలో మనం చదివితే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ మనం చదివితే 7వ అధ్యాయం మొదటి వాక్యంలో, మీరు తిరిగి రానుద్దేశించిన ఎడల మీరు మరలా తిరిగి ఎక్కడికి రావాలి? చూడండి ఎక్కడుందా వాక్యం? 4వ వాక్యం, 4వ అధ్యాయము మొదటి వాక్యం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే తిరిగి రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని లేదండి. మనకంటూ ఒక దైవజనుడు ఉన్నాడు, మనకంటూ ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని బట్టి ఎక్కడైతే దైవజనుడు మిమ్మల్ని గద్దిస్తాడో ఆ సంఘాలు పరిపక్వ దశలోకి నడిపించబడతాయి. దేవునికి స్తోత్రం. ఏ సంఘం అయితే నవ్వించి కవ్వించి, ఏమండి పాస్టర్ గారిని మా ఇంట్లో ఓడలే అలాగా ఇలాగని చెప్పేసి చెలరేగిపోయినటువంటి ఆ సంఘాలలో క్రీస్తు ఉండడు. అక్కడ వేలం పాటలు, చీటి పాటలు, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దైవజనుడు హెచ్చరిస్తున్నాడు అనంటే ఆ దైవజనుడికి ఇంకా లోబడిపోయి ఉండాలి. హాగరుతో అదే చెప్పాడు, ఎక్కడికి వెళ్ళొద్దు, కొట్టేవాడే పెడతాడు, ఏమంటే కోప పడేవాడే ప్రేమిస్తాడు. అంత మాత్రాన తిట్టాడని గద్దించాడని చెప్పి వాక్యంలో నా గురించే చెప్పాడని చెప్పి అనుకున్నావనుకో, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు అనుకొని నీ బ్రతుకును సరి చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి యేసన్న గారు మందిరంలో వాక్యం చెప్తా ఉంటే, యేసన్న గారు వాక్యంలో చెప్తా ఉన్నాడు, కొంతమందికి చిన్నిల్లు పెద్దిల్లు ఉంటుంది, ఏమంటే మొదటి భార్య రెండో భార్య ఉంటుంది, ఏమంటే మొదటి చేసుకున్నాము పెట్టడు, రెండవ పెడతా ఉంటాడని ఆ వాక్యం ద్వారా చెప్తా ఉంటే, ఆ రోజు ఒక ఆయనంట యేసన్న గారికి ఆ రోజు డబ్బులు ఇద్దామని చెప్పి ఆ రోజు దశం భాగం కానుక అన్ని తీసుకొని వచ్చి వెనక కూర్చున్నట్టు పెద్ద బైబిల్ తీసుకొని వచ్చాడండి. ఈ వాక్యం చెప్పిన తర్వాత పక్కన ఉన్న ఆయన అంటాడంట, ఎవరికి ఎంతమంది ఉంటే యేసన్న గారికి ఎందుకో వాక్యం చెప్పొచ్చు కదా అని పక్కనున్న ఆయనతో అన్నాడంట. సరేనని చెప్పి ఈ మాటలు ఆయన ముఖానికి చీపురి కాడ తీసుకుని కొట్టినట్టుకుందే ఏమో, పక్కన ఆయనకు బైబిల్ ఇచ్చి, అదిగో ఎర్రసరి కట్టుకుంది మావిడ, ఆమెకి బైబిల్ ఇచ్చే నేను వెళ్ళిపోతున్నాను, ఈ మాటలు చెప్పినందుకు అనవసరంగా యేసన్న గారు కానుక కూడా పోగొట్టేసుకున్నాడు, ఈరోజు నేను మంచి కానుక ఇద్దామని తెచ్చాను, ఇలాంటి వాక్యం చెప్పాడు కాబట్టి నేను ఆయనకు ఆ కానుక ఇవ్వనని చెప్పి ఆదివారం ఆరాధన జరుగుతుందని వాక్యం చెప్తా ఉన్నాడు. యేసన్న గారి మీద కోపంతో ఈ మాటలు చెప్పాడని స్కూటర్ స్టార్ట్ చేసుకుని కోపంలో బండి ఎలా తోలుతారో తెలుసుగా, ఇక కళ్ళు కనపడు, వాడికి నెత్తినుంటాయి. ఒక్కొక్కడు కోపంలో బండి తోలితే వాడిని వాడే మర్చిపోతాడు. వరి నేను ఎక్కింది బండి, నిదానంగా వెళ్తే నేను బతుకుతానన్న ఆలోచన ఉండదు. ఇక కళ్ళు నెత్తినెట్టుకొని ఇక అదే కోపంతో బండి తోలేడండి. వీడు బాగానే వెళ్తున్నాడు కోపంతో, ఎదట వచ్చేవాడు ఎల్బోర్డు తగిలించుకొని వచ్చాడంట కారుడు. గుద్దటం ఈ స్కూటర్ ఆవిడ కింద పడిపోయి కాలు మీద ఎక్కేసింది. హాస్పిటల్ తీసుకొని వెళ్ళి కాలు ఇరిగిపోయింది. ఈ కట్లు కట్టారు. ఆమె ఎవరికో చెప్పారు, పలానా ఆయనకి ఇలా యాక్సిడెంట్ అయింది అని. యేసన్న గారు చూస్తా ఉన్నాడంట. దేవుని మందిరంలో నుంచి మధ్యలో నుంచి వెళ్తే ఏం జరిగిందో ఆయనకి తెలుసు. తీరా యేసన్న గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యా అన్న ఇలా జరిగింది, మా ఆయనకి యాక్సిడెంట్ అయిందంట, ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె కూడా అడావడిగా ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళిందంట. యేసన్న గారు కూడా సరేలే మన మందిరం నుంచి విశ్వాస కదా, ఈ అమ్మాయి చాలా భక్తి కలిగింది, సరే నేను కూడా ఖాళీగా ఉంది కదా అని చెప్పి యేసన్న గారు ఇక సాయంత్రం పూట వెళ్ళి చూస్తే, ఏమంటే కాలు 2 పైకి లేపు కట్టారంట హాస్పిటల్లో. ఆ తర్వాత యేసన్న గారు వచ్చారని ఆమె చెప్తే, ఇగో ఆ ప్యాంట్ చొక్కా చూపు డబ్బులు ఉన్నాయి కానీ యేసన్న గారికి అంటే డబ్బులు తర్వాత ఇద్దులే కానీ అయ్యా, ముందు ఆ డబ్బులు ఆయన చేతికి, అంటే ఆయన దైవజనుడికి ఇద్దాం అనుకున్న కానుక ఇచ్చే వరకు కూడా ఆయనకి ఏం పట్టలేదు, నిద్ర పట్టలేదు. ఆ కానుక ఇచ్చిన తర్వాత ఆయనతో అన్నాడంట, నేను పొరపాటు చేశానయ్యా, నా తప్పు అయిపోయింది అని చెప్పేసి ఆ పొరపాటు చెప్పుకొని ఆ కానుక ఇచ్చేంత వరకు ఆయనకి నిద్ర పట్టలేదంట. తర్వాత ఈలో డాక్టర్ గారు వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి భార్య వీళ్ళు అడిగితే ఆ డాక్టర్ గారు అన్నారంట,
ఆయన 4-5 నెలల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కుర్చీ వేస్తే అక్కడ కూర్చుంటాడు, ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటాడు, ఏది పెడితే అది తింటాడు, ఉన్న చోటే ఉంటాడు, ఇంకా రెండో చోటకి మనిషి సాయం లేకుండా వెళ్ళడంటే భార్య అంటది, అంతకంటే ఏం కావాలయ్యా, ఆ కొంపకి ఈ కొంపకి తిరిగే కదా ఈ గతి పెట్టింది దీనికి, ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటాడు, నేను పెట్టిందే తింటాడు, ఇక ఏ కొంపకి వెళ్ళడు, సరైన శిక్ష దేవుడు వేసాడయ్యని భార్య సంతోషపడుతుంది. చూసారా, దేవుడు ఉన్నది ఉన్నట్లుగా దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినంత మాత్రాన నువ్వు సీరియస్ అయ్యి వెళ్ళిపోయావనుకో, దాని వెనకాల ప్రమాదాలు ఉంటాయి తప్ప ఆశీర్వాదాలు ఉండవండి. ఏ దైవజనుడే నీకు నిలబడి చెప్తున్నప్పుడు, దేవునికి మీకు మధ్యవర్తి దైవజనుడు కాబట్టి ఈ సంఘానికి ఏ వాక్కులు కావాలో దేవుడే మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలో తెలుసా, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యం నీకేమో, ఈ వాక్యం ద్వారా నీ మనస్సాక్షి గద్దిస్తుందేమో, అయితే నువ్వు సరి చేసుకోవలసింది ఉంది. ఈ రోజున, ఈ మొదటి రోజు ఉపవాస పొడికలో దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి నీ జీవితము, నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలో తెలుసా, ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆమెను చెప్పడం కూడా రావట్లేదు మీకు, గట్టిగా చెప్పాలి. ఎలా ఉండాలి? మీరు ఈ రోజు నుంచి ఒక ప్రతిష్టత చేసుకోండి. అయ్యా, ఈ రోజు నుంచి నా ప్రార్థన ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి నా పాట ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఈ రోజు నుంచి నా నడివడిక ప్రత్యేకంగా ఉండాలి. ఈ రోజు నా ఉపవాసం ఒక ప్రత్యేకముగా ఉండాలి. అన్యజనులలో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. మనం ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డామో అక్కడ మనకు కొన్ని వాక్యాలు మనకు కనబడతాయి. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా చదవాలి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి, అదిగో ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డారంట చెప్పాలి. దేంట్లో నుంచి? అన్యజనులలో నుండి వాళ్ళు ఏమయ్యారంట? ప్రత్యేకించబడ్డారు. చపలు కొట్టండి గట్టిగా. ఈరోజు మనము కూడా ఇశ్రాయేలులమైన మనము, మోషే మేఘము కింద ఆ బాప్తిసం పొందిన మనము, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, విగ్రహారాధికుల నుండి, అన్యజనులలో నుండి, పారంపర్యాచారాలలో నుండి మనము ప్రత్యేకించబడిన ప్రజలం. కనుక మనం ఎలా ఉండాలి అని అంటే, మరల అన్యజనులలోకి మరలా మనం వెళ్ళకూడదు. మనం ప్రత్యేకించబడ్డాము కాబట్టి, ఎలా ప్రత్యేకించబడ్డాము అని అంటే, క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడి, మనం కడగబడి కొనబడ్డాము కనుక మనము ఆయన సొత్తు. దేవునికి స్తోత్రం. ఎవరి సొత్తు మనం? చెప్పండి. ఎలా అయ్యాము మనం ఆయన సొత్తు అని అంటే, ఆయన రక్తము చేత మనల్ని కడిగాడు కనుక. దేవునికి స్తోత్రం. ఆయన అన్యజనులలో నుండి, అన్యజనులు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుసు కదండి. వాళ్ళు చేసే పూజలు కానీ, వాళ్ళు చేసే యాగాలు కానీ, వారు చేసే యజ్ఞాలు కానీ, వారి కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళు చేస్తారు. అయితే వారిలో నుండి దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడంట చెప్పాలి. ఎలాగా చెప్పాలి? ఎలాగా? ప్రత్యేకత అంటే ఏంటి చెప్పండి. చెప్పండి. ఎలాగా ప్రత్యేకత అంటే ఏంటి చెప్పండి. చెప్పాలి. నేను ఒకటి చెప్తాను. బైబిల్లో ఒక ఫ్యామిలీ, యెహోషువ గ్రంథంలో మనం చదివితే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అంటాడు, నేను నా ఇంటి వారు. అదే ప్రత్యేకత. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏంటంటండి? నేనును అంటే అక్కడ స్వార్థంతో చెప్తున్నాడా, నిస్వార్థంతో చెప్తున్నాడు ఆ మాట? చెప్పాలి. ఎలాగా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పాలి. స్వార్థంతో చెప్తున్నాడు ఆ మాట, అవునా? నిస్వార్థంతో చెప్తున్నాడా? ఎలా చెప్తున్నాడంటే, అది ఫ్యామిలీ, అతని కుటుంబం అంతా అన్యజనులలో నుండి ప్రత్యేకించబడింది కనుక అతడు చెప్తున్నారు, అబ్బాయి మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు కానీ, మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు కానీ, నేను నా ఇంటి వారు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పండి. చెప్పండి. ఎవరెవరు ఉంటారు ఆ ఇంట్లో? చెప్పండి. భార్య, భర్త, పిల్లలు, అత్తలు, మామలు అందరూ ఉంటారు. కాబట్టి అతను అంటాడు, మీరు ఆరాధించినా ఆరాధించకపోయినా, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా, నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? భార్య వెళ్తే భర్త రాడు, భర్త వెళ్తే భార్య రాదు, భార్య భర్తలు వెళ్తే పిల్లలు ఏరమ్మంటే పిల్లలు వెనకాల రెడీ అవుతున్నారండి. అమ్మ మీ ఆయన గారు ఏరమ్మంటే ఈరోజు డ్యూటీకి వెళ్ళాడండి. అమ్మ మీ భార్య ఏదంటే ఆమెకి ఈరోజు డ్యూటీ ఉందయ్యా, ఆమె రేపు సాయంత్రం వస్తుందంట. కాదు కాదు, అలా చెప్పాడా దైవజనుడు? అలా చెప్పాడా? చెప్పలేదు. ఎలా చెప్తున్నాడు? నేను నా ఇంటి వారు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. 23వ కీర్తనలో దావీదు దగ్గరికి వెళ్ళి అడిగితే దావీదు ఏమంటాడో తెలుసా? తాను కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాడు. ఎక్కడా? నా బ్రతుకు దినములన్నీ చిరకాలము ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దావీదు కూడా ఒక ప్రత్యేకతను కోరుకున్నాడు. ఎవరో ఇక్కడ ఉండి ఆరాధించడం కాదు, నేను ఒక ప్రత్యేక. ఆ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక రాజు మీద సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు ఒక్కసారిగా పై వాకాల నడుచుకుంటూ వెళ్తా ఉంటే మందిరాన్ని చూశాడు. మందిరం బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాసం చేస్తాయి. అప్పుడు ఆ పదాన్ని చూసి, అయ్యో, బలిపీఠం దగ్గర పిచ్చుకలకి నివాసం దొరికింది కానీ నాకు నివాసం దొరకలేదే అని ఆశ్చర్యపోతూ తన జీవితంలో ఇక దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని? పిచ్చుకలే దేవుని మందిరంలో నివాసం చేస్తే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పిన మాట దావీదు జీవితంలో జ్ఞాపకం వచ్చి ఇక 23వ కీర్తన ఆఖరి చరణాలను తాను తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసా? చిరకాలము నేను ఎక్కడ ఉండాలి? మరి దావీదు చిరకాలం ఉండాలనుకున్నాడు. ఆ తర్వాత ఒక్క దినము గడిపితే ఒక ప్రత్యేకంగా దేవుడిని ఆరాధించాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే ఈ రోజు నువ్వు ఒక ప్రత్యేకంగా ఉన్నావనుకో, నిన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? నిన్ను అనడానికి కానీ తినడానికి కాదు, నీ మీద ఒక చెయ్యి వెత్తడానికి కానీ వాళ్ళు భయపడిపోతారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు యెహోవా చేత ప్రత్యేకించబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే కదా నెహెమ్యా గ్రంథంలో అంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుండి వారు ప్రత్యేకించబడ్డారంట? వాళ్ళు అన్యజనులలో నుండి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున మీరు నేను ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా. ఎలాగా? పాట పాడినా చెప్పాలి. పాట పాడిన ఎలా ఉండాలి? ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకంటూ నువ్వు ఒకటి సంపాదించుకోవాలి. ఏంటది? ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మా మందిరం అన్ని జనుల మధ్యలో ఉంటుంది. ఎక్కువగా మొత్తం విగ్రహారాధికులు భయంకరమైన కాపుల ఏరియాలో ఉంటుంది మా మందిరం. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి మా పేటలో. అందరిని పిలుస్తారు కానీ మా దగ్గరకు వచ్చేసరికి పొరపాటును మమ్మల్ని పిలవరు వాళ్ళు. ఎందుకన్నా తెలుసా? వీళ్ళు ప్రత్యేకించబడిన దైవజనులు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరో అందరికీ బొట్లు పెట్టి పసుపులు పెట్టి ఏమండి లడ్డు ఇచ్చి మిఠాయిలు ఇచ్చి అందరిని పిలుస్తారు కానీ మా దగ్గరకు వచ్చేసరికి కొత్త వాళ్ళు వస్తారా? అక్కడికి వెళ్ళకండి, వాళ్ళు దైవజనులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వాళ్ళు? చదువుదాం చూడండి. జకరియా గ్రంథం అనుకుంటాను 6వ అధ్యాయం అనుకుంటా. చూడండి, అక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం రాయబడింది. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ అధ్యాయం అనుకుంటా, 13వ వాక్యం. 12వ అధ్యాయము 13వ వాక్యం. లేవి కుటుంబీకులు, అదిగో ఏంటంటే లేవి కుటుంబీకులు. వీళ్ళెవరు? లేవీలంటే ఎవరు? యాజకులు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేవీలంటే ఎవరండి? యాజకులు. వీళ్ళు ఎలా ఉన్నారంట? ప్రత్యేకముగాను వారి భార్యలు, ప్రత్యేకముగాను షిమి కుటుంబీకులు, ప్రత్యేకముగాను వారి భార్యలు, ప్రత్యేకముగాను మిగిలిన వారిలో, అది మీకు మిగిలిన వారిలో దైవజనుడును బట్టి సంఘముగా ఏర్పరచబడినటువంటి మిగిలిన శేషం అనగా సంఘం, మీరు మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగా. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఎలాగండి? కుటుంబంలో ప్రత్యేకత, ఆ చీమి కుటుంబీకులు ప్రత్యేకంగా, సేవకుడు కుటుంబం ప్రత్యేకంగా. ఆ చెప్పండి, సేవకుని ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్లకి, పాస్టరమ్మ అనే దానికి ఒక నిదర్శనం ఏంటి చెప్పండి? చెప్పండి ఏంటి? నేను ఒకసారి మా పాస్టర్మ గారిని వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళాను. వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తే అక్కడ పాస్టర్మ గారు మొత్తం చెవులకి, ముక్కులకి, మూతులు మొత్తం దిగేసింది. ఏంటయ్యి చెప్పండి? ఏంటయ్యి? వస్త్రాలా? ఆభరణాలు. ఆభరణాలు. ఆమె చూసిన వెంటనే ఆమె సిగ్గుపడిపోయింది. పాపం సిగ్గుపడిపోయింది. ఎందుకని అనంటే, లేవి కుటుంబం అనగా, లేవీలు అనగా యాజకులు. యాజకులు అనగా సమస్తమును త్యజించి, సమస్తమును విడిచిపెట్టి, లోకాశలు, లోకాన్ని, ధనాన్ని అన్నిటిని ప్రక్కన పెట్టి దేవుడే సర్వకొని వచ్చినటువంటి వారే ఈ యాజకులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఈ లేవి కుటుంబీకులు ఎలా ఉన్నారంట? అందరిలో చెప్పాలి, అందరు లేవీలు అందరు ఉన్నారు. లేవీలు అందరు, యాజకులు వేరు, లేవీలు వేరు. అందరిలోకెల్లా ఈ లేవి కుటుంబం ఎలా ఉందంట? ప్రత్యేకంగా ఉంటే, లేవి దైవజనుడి భార్య కూడా ఎలా ఉంది? ప్రత్యేకంగా ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన భార్య ప్రత్యేకంగా ఉంటే వారి పిల్లలు ఎలా ఉన్నారు? పాస్టర్ గారు ఒక ప్రత్యేకంగా, రెండవది పాస్టర్ గారు భార్య అనగా దైవజనురాలు ప్రత్యేకంగా ఉంటే, వారి గర్భాన పుట్టిన బిడ్డలు కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. పాస్టర్ గారు ప్రార్థనలో ఉంటే వీళ్ళు మాత్రం ప్రార్థనలో ఉండరు, ఇష్టాలు నెరవేర్చుకుంటా ఉంటారు. అందుకే సమూయేలు గ్రంథంలో మనం చదివితే, ఏలీ కుమారులట, ఏలి ఒక ప్రత్యేకంగా ఉన్నాడు కానీ ఏలి కుమారులు మాత్రం దుర్మార్గంగా ప్రవర్తించారంట. ఏలి కుమారులు దేవుని ఎరుగని వారేమైపోయారంట? మిక్కిలి దుర్మార్గులైపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారి పిల్లలు అందరూ కూడా బాగుంటారు అని నేనేం చెప్పనండి. ఎందుకనంటే, ఏలి దైవజనుడు ఒక ప్రత్యేక గుడ్డివాడై ఉండి కూడా దేవుని స్వరాన్ని విన్నాడండి. యాజక ధర్మాన్ని బట్టి అతగాడు చక్కగా తన క్రమములో సంఘాన్ని చక్కబెట్టుకుంటా పోతే, ఈ చక్కబెట్టుకుంటా పోతున్నటువంటి ఈ సంఘాన్ని ఏలి కుమారులు ఏం చేసేవాళ్ళు తెలుసా? వచ్చిన ఆడపిల్లలందరినీ పాడు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే దేవుని కోపం ఏలి కుమారుల మీదకు దిగొచ్చిందండి. అక్కడ సమూయేలు గ్రంథంలో మనం చదివితే, దేవుని ఎరుగని వారు మిక్కిలి, మామూలుగా కాదంట, దుర్మార్గత వేరు, మిక్కిలి దుర్మార్గులు. అంతే, అంతకు మించిన 10 రెట్లు 100 రెట్లు పాప శపితులైపోయారంట వాళ్ళు. కారణం ఏంటి? దైవజనుడు ఎవరు? భక్తి కలిగిన వాడు. దైవజనుడు ఎవరు? ప్రత్యేకించబడిన వాడు. అలాంటి కోణంలో నడిపించబడవలసిన ఈ పిల్లలు ఏమండి, కామం కళ్ళకెక్కి వచ్చిన ఆడపిల్లలందరినీ పాడు చేస్తూ ఉంటే, ఆ ఏరియాలో ఒక చెడ్డ పేరు, అయ్యా ఆ దైవజనుడు మంచోడే కానీ ఆయన పుట్టిన పిల్లలు మాత్రం దుర్మార్గులయ్యా. చూసారా ఎంత మచ్చ చేసిందో? పిల్లలను బట్టి ఈ రోజున తల్లిదండ్రులకి ఏమొస్తుంది చెప్పండి? ఈ రోజున మన పిల్లలకు కూడా మనం బాగానే ఉంటున్నాం, మీ పిల్లలు బాగానే ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా మంచిదేనమ్మా, బైబిల్ చదువుకుంటున్నాను, మంచిదేనమ్మా, కానీ నీ పిల్లలు ఏం చేస్తారు? నువ్వు కనిపెడుతున్నావా? లేదండి, నా పిల్లలు పర్ఫెక్ట్ అండి. ఏం పర్ఫెక్ట్? దేంట్లో? ఏమండి, దేంట్లో పర్ఫెక్ట్? గొడవలు పెడతాంలోనా? ఏమన్నా ఆ ఇంటికి గొడవలు ఎట్టి, ఏమన్నా ఊర్లో తగాదాల ఇంటి దాకా తీసుకొచ్చేవాడు పర్ఫెక్ట్ కాదండి. దావీదు ఏమంటాడు తెలుసా? తన కీర్తనలో తనకి ఇచ్చిన పిల్లలను బట్టి 144వ కీర్తనలో, నాకిచ్చిన నా కుమారులు నగరకై చెక్కబడిన మూల కంబాలు, ఎదిగిన మొక్కలు, అలంకరణ, వాక్యంలో ఎదగాలండి, ప్రార్థనలో ఎదగాలండి. అందుకని అంటాడు యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఇద్దరు మోకరిస్తే పిల్లలు కూడా మోకరిస్తారండి. ఈ రోజున ఒక ప్రత్యేకంగా
ఈ రోజు నుంచి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలిగితే ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ నీ గురించి చెప్పాలి. ఏ సందర్భం వచ్చినా, ఏది జరిగినా, ఏం చేయాలనుకున్నా చూసిన జనాలందరూ నీ గుమ్మం తొక్కడానికి భయపడేటట్లుగా అలాంటి భక్తితో ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే 14వ వాక్యంలో మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగంట చెప్పాలి, ఎలాగంట ప్రత్యేకంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వేం చేయాలి తెలుసా? ఆరాధన చేయాలి. ఎస్తేరు ఉందండి. ఎస్తేరు ఏం చేస్తుందో తెలుసా? ఎస్తేరుకి చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు చెప్పాలి, ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయి చనిపోయారు. చనిపోతే ఎవరి పెంపకంలో పెరిగింది చెప్పాలి? బాబాయ్ పెంపకంలో పెరిగింది. అయితే ఈ అమ్మాయి తల్లిని తండ్రిని చూడలేదు, కానీ వాళ్ళిద్దరిని ఎవరిలో చూసుకుంది చెప్పాలి? చెప్పాలి, ఎవరిలో? బాబాయిలో చూసుకుంది. నా బాబాయి నాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ. మొదటిగా దేవుడు, రెండవది నా బాబాయ్. ఆ బాబాయ్ పెంచిన పెంపకం ఎలాంటిది అని అంటే ప్రతిది కూడా ఎస్తేరుకి లోకం అంటే ఏంటో తెలియకుండా పెంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోకం అంటే ఏంటో తెలియకుండా, ఒక మగాడు అంటే ఏంటో తెలియకుండా తన ఇంట్లోనే అతగాడు పెంచిన పెంపకానికి, అతను పెంచిన పెంపకం ఎలా ఉందో తెలుసండి? 24 గంటలు ఎస్తేరు ప్రార్థనలోనే ఉండేదండి. దేవునికి స్తోత్రం. ఆమె పేరులోనే ఉంది. ఎస్తేరు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి, నక్షత్రం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ఊర్లో పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు దగ్గర బతుకు రూతమ్మ అని పేరు పెట్టుకుంటారు, కానీ రూతమ్మలాగా బతుకుతుందా? బతకదు. చూసినోడు తల్ల మాట్లాడుతూనే ఉంటుంది. అబ్బాయి బాగున్నావా, ఎప్పుడు వచ్చావు, ఏంటో అదో రకమైన జబ్బు. ఆడపిల్లలు అదుపులో ఉండరు, ఒక ప్రత్యేకంగా ఉండాలనుకోరు. చూసిన మొగోడు తల్ల మాట్లాడుతుంది. ఆడవాళ్ళు తక్కువ వాళ్ళు, మొగోళ్ళు తక్కువ వాళ్ళ. అమ్మాయి ఈరోజు చూస్తే బాగుంది అని అనేసరికి పడిపోద్ది కదా. ఇక అక్కడ బురదలో పడిపోద్ది, దొరికేస్తుంది. ఆ పందెన్న అయ్యో లేచి వెళ్ళిపోద్ది. ఇక నీ చీర బాగుంది, నీ జడ బాగుంది, నువ్వు అందంగా ఉన్నావు అంటే చాలు, ఇంక ఈ ఆడవాళ్ళు నీకు ఆపలేమేక కింద పడి దొర్లేసి కింద పడి గిలగిల కొట్టేసుకుంటా ఉంటారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. అయితే ఎస్టేరు మాత్రం అలాంటి పనికి మాలిన మాటలకు చెవిని పడనివ్వకుండా, ఇక ఆమె తపస్సు, ఆమె యాగం అంతా 24 hours నాన్ స్టాప్ గా దేవునితోనే గడిపిందండి. చప్పలు కొట్టండి గట్టిగా. నక్షత్రం లాగా ఆమె జీవితం కూడా. ఆ ఎస్తేరు గ్రంథం అంతా మీరు చదువుకుంటా ఉంటే ఆమె 7 రోజులు చేసినా, 3 రోజులు చేసినా ఎలా చేసేదో తెలుసా? ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వెంటనే జవాబు దిగొచ్చేది. దేవునికి స్తోత్రం. ఏమో మనం ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం, కానీ ఏ రోజన్నా దేవుని స్వరం మనకు కనబడిందా? సమాధానం వచ్చిందా? రాదు. ఎన్ని ఉపవాసాలు, మారు మనసు లేని ఉపవాసాలు ఎన్ని ఉంటే ఏం సుఖం చెప్పండి? నేను ఉపవాసం ఉంటున్నానండి. దేనికి ఉపవాసం ఉంటున్నావు నీకే తెలవదు. ఉపవాసాలు ఉంటున్నానని కొంతమంది చెప్పుకుంటారు. నేను అడిగాను, అమ్మా ఉపవాసం ఉంటున్నాను అంటున్నావు కదా, నువ్వు దేనికోసం ఉపవాసం ఉంటున్నావు అని అంటే ఆమె ఏమి చెప్పదే. దేనికోసం ఉంటున్నావమ్మా అంటే, మా సంఘంలో మా అయ్యగారు ఉండమన్నాడండి, అందుకని మేము కూడా ఉన్నాము. దేనుకున్నావమ్మా అంటే ఆయన ఉండమన్నాడంట. ఈ ఉండంత దేనుకుంటుందో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు కూడా ఉపవాసంతో గడిపిందండి. ఈ రోజున రాజుగారు ఒక శాసనం, ఒక మాట విసిరాడండి. ఏమని? రాజుకు రాణి కావాలి. ఎవరు అందంగా ఉంటారో రాజు రాజదండాన్ని ఆ అమ్మాయి వైపు చాపుతాడు. చాపిన వెంటనే ఆ అమ్మాయి రాజుకి రాణిగా, భార్యగా మార్చబడుతుంది అని ఆ మాట దండోర వేయించిన తర్వాత బాబాయ్ ఏం చేశాడు తెలుసా? అమ్మాయి, లోకస్తులు వేసుకునే అలంకరణ నువ్వు బంగారం, పట్టు చీర. చెప్పండి, మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? బంగారం కొనుక్కునే స్తోమత లేకపోయినా రోల్డ్ గోల్డ్. ఈ మధ్య ఎక్కడో నేను వస్తా ఉంటే షాపులో ఎక్కడో చూశారు పాస్టర్ గారు, రోల్డ్ గోల్డ్ కూడా అద్దెకిస్తారని. ఏంటంట? రోల్డ్ గోల్డ్ కూడా అద్దెకిస్తారంట. నాకేం విచిత్రంగా ఉంది. బంగారం అద్దెకిస్తారా అంటే అదో పర్లేదు, కానీ పనికి మన పిచ్చి బంగారం కూడా ఏం చేస్తారంట. మరి మీలాంటి వాళ్ళు బలహీనతను చూసే కదా వాళ్ళు
ఏమండి, వాళ్ళ వ్యాపారం బాగా జరిగిపోతుంది. బంగారం అంటే మహాపెచ్చ. ఏమండి, మన వీధిలోకి కానీ ఎవరన్నా సవరాలు బుడగలు అమ్మేవాళ్ళు, బొట్టు పిల్లలు అమ్మేవాళ్ళు, పాపిడి పిల్లలు అమ్మేవాళ్ళు వచ్చారనుకో, ఆయన పోనిస్తామా? అస్సలు పోనీ. సంపిన్లు ఉన్నాయా, జగలబ్బర్లు ఉన్నాయా, అయ్యి ఉన్నాయా మొత్తం అన్ని తిరిగేస్తామా? ఆఖరికి 2 రూపాయలు పెట్టి ఒక లబ్బర్ కొంటారు వీళ్ళు. ఆ, నచ్చితేనే. ఏం ఎస్తేరుకు ఈ రకమైన అలంకరణ అంటే ఏంటో తెలియకుండా, కనీసం పౌడర్ అంటే, సెంట్ అంటే ఇవేమి తెలియకుండా తండ్రి బాబాయ్ మాట జబ దాటేది కదా. అమ్మాయి, మనం ఎవరమో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పిల్లలు. ఎవరమండి మనం? చెప్పాలి, ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం మనం. మన దేవుని స్వరూపం తప్ప మనకి లోక సంబంధమైన ఏది కూడా మనకి అవసరం లేదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఆఖరిలో ఏమనుంటుందో తెలుసా? అందము మోసకరము, సౌందర్యము వేస్తాం. మనం ఎన్ని మోడల్ డ్రెస్ వేస్తామో, మ్యాచింగ్లు. ఏమండి, జడకి మ్యాచింగే, గాజులు మ్యాచింగే, చీరలు అన్ని మ్యాచింగ్ లేకపోతే ఆ రోజు ఆయన బట్టలు వేయదు. ఆ తర్వాత ఆ దువ్వె తలలు చూడండి, ఎన్ని మోడ్రన్ తలలో ఎన్ని రకాలు. మా చర్చికి ఒక అమ్మాయి వస్తుందండి, ఎన్ని రింగులు తిప్పుతో వచ్చిందో. తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆ జడ ఎంత ఉంది, ఆ ఉన్న జడని రింగులు తిప్పి మొత్తం మీద ఇంత ఎత్తు కొప్పేసిందండి. నీకు అవసరమా ఇది? నువ్వు చదువుకుంటున్న పిల్లకి నీకు అవసరమా అని చెప్పేసి అంటే, మరుసటి ఆదివారం నుంచి ఏం చేసిందమ్మా? మామూలు సాదా జడ. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మ అంటది, పాస్టర్ గారు అండి, ఈ జడేసేదాకా నన్ను ఏ పెడుతుంది? దేవుడు కూర్చోబెట్టింది. కూర్చోరా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ అమ్మకి ఆ జడ వేసాక ఆ తల్లికి చేతులు లాగుతారు. ఎందుకు ఆ జడ? దేవుడు ఇచ్చిన జడ చాలు కదండి. మా చర్చికి ఒక ఆమె వచ్చేది, ఓ రాజు ఆరాధన చేస్తా ఉన్నాను. ఆరాధన చేస్తా ఆమె అన్న తర్వాత ఆమె ఎవరు? ఎక్కడో ఉందండి. ఆమె ఎక్కడో ఉందండి. అక్కడ ఉన్నటువంటి ఆరాధన చేసాము. నేను కళ్ళు మూసి తెరిచేసరికి నా బల్ల మీద సవరం ఇంత ఉందండి. ఇంత మొక్కు సవరం ఉందండి. నేను ఆరాధన చేస్తున్నాను, ఇదేంటిరా, ఎక్కడి నుంచి పడింది, ఏ కార్యాన్ని తీసుకొచ్చిందా ఏంటి అని చెప్పేసి నేను చూస్తే సవరం అండి. పాపం కళ్ళు తీసి ఇలాగ చూస్తుందండి, ఎత్తుకుంటుంది. పాపం సిగ్గుపడిపోయింది ఏమో. నేను వెంటనే తీసి అలా ఇసిరేసాను నేను. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సవరం వేసుకొని వచ్చిందండి ఆరాధనకి. ఊడిపోయింది. ఆరాధన చేస్తుంది, బాగా చేస్తుందండి. ఇక చూడండి, ఆ తల ఊడిపోవాలని ఎట్లా ఊపిందండి. చూస్తానే ఏమన్నా ఆరాధన చేసిన అందరూ చూస్తా ఉంటారు. అట్టా ఇట్ట అన్నప్పుడు అది చిన్నగా నా దగ్గరికే రావాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, అమ్మ ఈ సవరం ఎవరిదమ్మా అని అడిగా. బాగా సిగ్గుపడిపోయింది. మనకు అవసరమా? మేకప్లు మనకు అవసరం అండి? దేవునికి స్తోత్రం చెప్పండి. మేము ఉన్నామండి, మా వయసు పెద్ద వయసు ఏం కాదు. తిరిగి కొడితే నాకు 35 సంవత్సరాలు ఉంటాయి. గడ్డం మెరిసిపోయింది, తల మెరిసిపోయింది. ఏమంటే రంగు వేసుకోవచ్చు కదా అంటారు. నెరసిన వెంట్రుకలు సొగసైనా సపరేటు. అందం దాచుకుంటే తాగిద్దండి. దేవుని కొరకు మనం వాడబడాలండి. అందము ఇందాక మనం చదివాం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమండి. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఎస్తేరు దేవుని వాక్యం తెలుసుకుంది. గుణవతి అయిన భార్య దొరుకుట. మన అందం దేంట్లో ఉందో తెలుసా? మన గుణంలో ఉందండి. అందం దేంట్లో? ఏమంటే ముఖంలో ఉండకూడదు. ఎర్రగుంటే నల్లగున్నా కూడా చాలా మంది చూడండి, నా భార్య నల్లగానే ఉంటుందండి, కానీ ఎప్పుడు కూడా నవ్వు చాలా సౌందర్యంగా ఉంటుంది. నల్లగా ఉన్నా సౌందర్యంగా ముఖం కళకళలాడుతూ ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, ఎర్రగా ఉందని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఎస్తేరు ఎర్రగా ఉండేదా, నల్లగా ఉండేదా? నేను చూసావా అమ్మా? ఎస్తేరు ఎర్రగా ఉండేదా, నల్లగా ఉండేదా? అది నీకే తెలియదు. ఎస్తేరు ఎర్రగుందో నల్లగుందో నాకు తెలియదు, కానీ
దేవుని దృష్టిలో అందంగా ఉండేది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని దృష్టిలో ఎవరు అందంగా ఉండేదనంటే, ఎవరైతే అన్యజనులలో నుండి ఎవరైతే ప్రత్యేకించబడతారో వాళ్ళే సూపర్ స్టార్లు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను అందంగా ఉన్నానా లేదని 10 సార్లు అత్త ముందుకెళ్ళి చూసుకుంటే నీ అందం అంతా నీకే అందం, కానీ ఎదుటోళ్ళకి ఎలాగుంటుందో తెలుసా? ఎలాగుంటుందో తెలుసా? నువ్వు బయట వాళ్ళకి అందంగా ఉంటావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు అందగత్తులు కాదండి. అందగాళ్ళు ఎవరు అనంటే, వాక్యాన్ని, ప్రాప్తాన్ని, బైబుల్ని దివారాత్రులు దానిని ధ్యానించేవాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందరూ ఈ దేశములో, హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ, ఆడపిల్లలందరినీ, యవనస్తులందరినీ పిలిపించి ఎవరికి ఏం కావాలో ఒక్కొక్కరికి పట్టు చీరలు, బంగారం అన్నీ కోరుకున్నారు, కానీ ఎస్తేరు మాత్రం ఏమీ చెప్పాలి ఏమీ కోరుకోలేదు. పేతురు గారే, అమ్మ ఎవరైతే క్రమం తప్పకుండా మందిరానికి వస్తారో వాళ్ళకి పట్టు చీర, ఒక కాసు బంగారం ఇస్తాను అని అన్నాడు అనుకోండి, మీకు ప్యాటి మందిరం కాదని. దేనికోసం వస్తారు? దేవుని కోసం కాదు వీళ్ళు వచ్చేది. దేనికోసం చెప్పాలి? బంగారం కోసం వస్తారు. దేవుని కోసం వచ్చేవాళ్ళు తక్కువ. ఏమండి? కావాలనుకొని వాళ్ళకి ఇష్టానుసారంగా నెరవేర్చుకునే దానికి వచ్చేవాళ్ళేమో ఎక్కువగా కనిపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాజుగారండి ఎవరి అలంకరణ వాళ్ళ అలంకారానికి ఇక ఫలానా చోటకి రాజు తెలుసుకున్న తర్వాత రాజదండం తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు, నా మీదే సాపుతాడు, నేను హైట్గా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నన్ను పట్టుకుంటే కందిపోతాను నేను, ఇక నేను బంగారం అప్పు ఇక నన్ను చూసినట్లు పడిపోతాడు, నేను దుబాయ్ నుంచి అమెరికా సెంటు కొట్టాను, నా స్మెల్కి తత్తరబెత్తరైపోతాడు రాజుగారు అని చెప్పి నా మీదే పెడతాడని అనుకుంటే, రాజుగారు తేరి పార చూస్తే ఒక మనిషి తల్లి కడుపు నుంచి ఎలా వచ్చిందో ఇప్పటికీ అలాగే ఉన్నటువంటి సౌందర్యవంతురాలైనటువంటి ఎస్తేరు మీద రాజదండం చాపాడండి. చపలు పెట్టండి. ఎవరి మీదండి? ఆ అమ్మాయి మీద చాపేశారు. మిగిలిన వాళ్ళందరూ ఆ అమ్మాయి ఏం పట్టుకోలేదు. ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసండి, సాధారణమైన వ్యక్తిలాగే ఉంది. అలాంటి వ్యక్తిని కోరుకున్నాడు. ఈ రోజున దేవుడు నీ బంగారాన్ని చూడండి, నువ్వు పెట్టుకునే ఆ బంగారం నువ్వు ఎంత సంపాదించావు అది చూడవు, నీ హృదయాన్ని చూస్తావు. సమూయేలు ఏం చేశాడు? నేను యెషై కుమార్లో ఒకరిని నేను రాజుగా అభిషేకిస్తాను, వెళ్ళు వాళ్ళని అభిషేకం చెయ్యి అని చెప్పేసి తైలం బుడ్డి తీసుకొని వెళ్తే, ఆ రాజు సమూయేలు గారు ఏం చేస్తున్నాడు? హైట్, బాడీ బిల్డర్, 6 ప్యాక్ అన్ని చూస్తా ఉంటే దేవుడు అన్నాడు, శామ్యూయేల్ నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను లోపల భాగాన్ని చూస్తాను, నేను అంతరంగాన్ని చూసేవాడిని, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టొద్దు, వీళ్ళందరి కాదు అని చెప్పి దావీదు వస్తా ఉంటే నేను కోరుకున్నవాడు అతడే. చప్పలు కొట్టండి గట్టిగా. దావీదు కుటుంబంలోనే, యెషై కుటుంబంలోనే దావీదు ప్రత్యేకించబడిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజు నీ వాక్యం విన్న తర్వాత నీ ఒక తీర్మానంలోకి రావాలి. ఏమని? ఇక నుంచి, ఈ రోజు నుంచి నేను చెప్పాలి ఎలా ఉండాలి, ఎలాగుండాలి? హలో మీరు చెప్పండి, ఎలాగుండాలి? మీరు స్కూల్లో కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, మగపిల్లలతో ఉండాలి. ఆ మగపిల్లలు నిన్ను చూసి భయపడిపోరు, బాబోయ్ ఈ అమ్మాయితో మాట్లాడకూడదు, కొట్టేటట్టు ఉంది అనేటట్లుగా ఉండాలి. ఏ సురేష్, బాగున్నావా, ఏంటి ఇప్పుడు దాకా నువ్వు ఏం రాలేదు, నువ్వు కనపట్లేదేంటి అని అన్నావు అనుకో, నేను నలుగుపోతాడు. ఇక నీ ఇష్టం, నీ జీవితం సంకనాగిపోతే ఎవడేం చేయలేడు. మగాడు నీ దగ్గరకు రాకుండా చెప్పండి, ఆడపిల్ల నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చెప్పాలి ఎలా ఉండాలి అమ్మా, చెప్పాలి బుద్ధులు, చెప్పాలి ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ మొదటి సందేశం దేవుడు ఎందుకు మీతో చెప్పమన్నాడు కనుక నేను చెప్తున్నాను. తర్వాత ఇంకొక వాక్యాన్ని కూడా నేను చదువుతాను చూడండి. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం అనుకుంటాను చూడండి. మీకా ప్రవచన గ్రంథం తీసుకొని, నీ జనులను కర్మేలుకు చేరిన, అది అక్కడ కూడా ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా నీ చేతి కర్ర తీసుకొని
ఆ నీచనులను కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎలా నివసిస్తున్నారంటే వాళ్ళు ప్రత్యేకముగా నీ చేతి కర్రను తీసుకొని, దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు 23వ కీర్తనలో, నీ తుట్టు కర్రయు నీ దండమును నా తోడయుండి నడిపించును. ఏమంటాడు? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఏంటి ఆ దుడ్డు కర్ర? మోషే దగ్గరికి వెళ్దాం. మోషే దగ్గరికి వెళ్తే 17వ అధ్యాయంలో రాళ్ళు నీళ్లు ఇవ్వలేదని మోషే మీదకి ఏమెత్తారు వీళ్ళు? రాళ్ళు ఎత్తారు. మోషే, మంచినీళ్ళు ఇవ్వలేనాడు మిమ్మల్ని ఐగుప్తుల నుండి ఎందుకు తీసుకొచ్చావయ్యా, సేవకుడు అని చెప్పుకుంటావు, సిగ్గులేదా నీకు అని చెప్పి మంచి నీళ్ళ కాడ ఆ మోషేను చంపడానికి కూడా ఇశ్రాయేలు ప్రజలు వెనకాడలేదు. అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, నీళ్ళు కోసం వీళ్ళని చంపడానికి చూస్తున్నారంటే అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? మోషే, నీకు ఇచ్చిన కర్ర ఏమైంది? నీ చేతిలో ఉన్న కర్ర ఏమైంది? ఎర్ర సముద్రాన్ని కొట్టావు, కొడితే మా సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. నీ చేతిలో ఉన్న కర్ర మామూలు కర్ర అనుకున్నావా? అది వాగ్దానము చేయబడిన కర్ర. దేవునికి స్తోత్రం. అది అద్భుతాలు చేసే కర్ర. ఆ కర్రని తీసుకొని హోరేబు పర్వతం మీదకి వెళ్ళి ఒక పర్వతాన్ని ఆ కర్రతో కొట్టమన్నాడు. అంతే. కొట్టిన వెంటనే బండ పగిలిపోయి ఆ బండలో నుండి నీళ్లు రావడం ప్రారంభించాయి. స్తోత్రం. దేంతో కొట్టాడు? చెప్పాలి, దేంతో కొట్టాడు? కర్రతో కొట్టాడు. కర్రతో కొట్టిన తర్వాత ఆ బండలో నుండి ఏమొచ్చాయి? నీళ్లు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా దేవుడు నీ చేతి కర్ర అంటే దేవుడు నీకు కూడా నీ చేతికి ఒక కర్ర ఇచ్చాడు. ఏంటది? పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చేతికి ఇవ్వబడింది కర్ర. ఏం కర్ర? దానికి ఒక పేరుంది. ఏమని? పరిశుద్ధ గ్రంథం. ఈ మధ్య మనోళ్ళు ఈ బైబిల్ పట్టుకోవడానికి ఎంత సిగ్గో. సినిమాకు పోయేవాడు బైబిల్ తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఒరే బైబిల్ ఏదిరా అన్నాం అనుకో, ఇదిగోండి దేంట్లో ఉందా, కొడుతు దెబ్బకు బయటకు వస్తాయి, అన్ని మొత్తం బయటకు వస్తాయండి అని అంటాడు. పనికి బైబిల్ తెచ్చుకోడు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకురావాలి చెప్పండి? ఏం తీసుకురావాలి? బైబిల్ తీసుకురావాలి. అక్కడ దేవుడు ఏమంటాడు? నీ చేతి కర్రను తీసుకొని నీ చెనులను కర్మేలు అనగా దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చేటప్పుడు నీ చేతులు ఏముండాలి? కర్ర ఉండాలి. మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలి తెలుసా? బైబిల్ ఉండాలి. చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, చూసిన జనులు అందరూ ఏమనుకుంటారు తెలుసా? అమ్మో, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, వీళ్ళు పలానా ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, వీళ్ళని మనం టచ్ చేయకూడదు, వీళ్ళని మనము ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏం తీసుకొని కర్మేలకు వెళ్ళాలి? నీ చేతి కర్ర తీసుకొని, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ ఫోటోలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆ బైబిల్ ఏ మూలలో పడేస్తారు. ఏ ఆదివారం తెలుసుకొని చేస్తారండి బైబిల్. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బైబిల్ చదివిన వాళ్ళు ఎదిగిస్తారు. ఈ రోజుకి ఎన్నిసార్లు చదువుతారు బైబిల్ చెప్పండి అమ్మా? యవనస్తులు ఇక్కడ ఉన్నారా? బైబిల్ చదువుతారు ఇంకా ఇంగ్లీష్ చదువుతుంది తెలుగునా? రోజుకు బైబిల్ ఎన్నిసార్లు చదువుతారు చెప్పండి? చెప్పండి. కలవలు చదువుతావు కదా మాకు కదా, చదువు. అలా చదువుకోవాలి బైబిల్. కలవల పెళ్లిలో ఒక ఆమె రోజుకి 24 గంటలు ఇప్పుడు ఎన్నిసార్లు చదివిందని దాసాడు. ఎన్నిసార్లు చదివిందండి ఒక ఆమె? కలవల పెళ్లి మా బావగారి చర్చిలో 8 సార్లు చదివిందాను. ఆమెకి 24 గంటలకి అదే దశ. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటుంది. కనీసం వాళ్ళ ఆవిడతో చిన్న పని కూడా చేయనీడాలి ఆయన, అంత భక్తిగా ఉంటుంది ఆయన. 7 సార్లు 8 సార్లు చదివిందంట బైబిల్. మనమే రోజుకి ఎన్నిసార్లు చదువుతున్నాం? కొన్ని ఒక్కసారన్నా కంప్లీట్ చేసామా బైబిల్? లేదు, చదవలేదు.
కొన్ని చదవలేదు కదా, చెప్పేటప్పుడు అయినా వినే గ్రహింపు శక్తి ఉందా? లేదు. చెప్పేవాడికి పొలలేటం, అదే ఇందాక వెళ్ళిపోయి కారు గుద్ది కాళ్ళు కొట్టుకున్నాడు కదా, అలా ఉండదు మన గొడవ. ఏమంటే ఇక్కడ మనం బైబిల్లో మనం చదివితే దేవుడు నీకు ఒక కర్ర ఇచ్చాడు, అది తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? కర్మేలు అనువు అంటే ప్రార్థనా శిఖరము. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళుతున్నా సరే, అందుకే దావీదు అంటాడు 1వ కీర్తనలో, ఏమంటాడు చెప్పండి? 1వ కీర్తనలో ఏమంటాడు? దేవారాత్రులు నేను దానిని ధ్యానించుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటా వస్తే అక్కడ కూడా ఏమంటాడు తెలుసా? రాత్రి పగళ్ళు చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటాను, 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధించేవాడు దాంట్లో తప్పిపోకూడదు. దైవజనుడు కూడా హెచ్చరిక ఉంది ఇక్కడ. చెప్పేవాడు రోమపత్రికలు మనం చదువుతాం, ఎదుటివానికి బోధించు నీవే, నీకు నీవే బోధించుకోలేవా? తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా నీ మార్గమును నీకు నీవే వర్తిల్ల చేసుకుంటావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ బైబిల్ అనేది మనకి ఒక దిక్సూచి. ఏంటి చెప్పండి? ఈ బైబిల్ అనేది మనకు ఒక మార్గదర్శి. ఏ మార్గములో వెళ్ళాలో. బిలాము దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళకుండా బిలాము తన సొంత మార్గంలో వెళుతూ ఉంటే దేవుడు గాడిదకి నోరిచ్చాడు. దేనికి చెప్పాలి? దేనికి? గాడిదకి నోరిచ్చి నువ్వు వెళుతున్న త్రోవ సరైన త్రోవ కాదని దేవుడు గాడిదతో బుద్ధి చెప్పించాడు. బిలాము ఎవరో తెలుసా? ప్రవక్త. బిలాము ఎవరండి? ప్రవక్త అయ్యుండి కూడా కొన్ని సందర్భాల్లో తనకి ఇష్టమైన మార్గాల్లో. ఈ రోజు చూడండి, దైవజనులు అనబడి చాలా మంది దైవజనులు వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాల్లో రకరకాల పండగలు. ఏముంది? తైలాభిషేకం పండగ, కచ్చీపుల పండగ, కొబ్బరి నూనెల పండగ, ఏంటో బైబిల్లో లేని అన్ని కూడా ఇప్పుడు ఈ సొంత కొట్టుడు కొడుతున్నారు ఇప్పుడు దైవజనులు అందరూ కూడా. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా చేయడా? చేయండి, చెప్పండి. నీవు అది రాంగో రైటో మనకు ఒక బైబిల్ గ్రంథంలో మనం చదవాలి. ఈ ఉపవాస పండుగలకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమని? జకర్యా గ్రంథంలో మనోహరములైన పండుగలు. దేవునికి స్తోత్రం. అంటే ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలంటే ఒక పండుగల వాతావరణం లాగా చేయాలి. అంటే పండుగ వాతావరణం అంటే లబ్బర్లొట్టు ఇవన్నీ అమ్మటం తిరణాల్లాగా చేయటం కాదు. పండగ అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే విధముగా ఈ ఉపవాస పండుగలు జరగాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా పాటలు తక్కువ ఉండాలి, ప్రార్థన ఎక్కువ ఉండాలి, ప్రసంగాల ద్వారా మనం జీవితాన్ని సరి చేసుకోవాలి. కొన్ని సంఘాలలోనండి ఇక ప్రార్థన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక ప్రసంగం మొదలు పెట్టేదా ఇంకా చూడండి, ఇక వాళ్ళకి చేతుల నొప్పులు తప్ప, పాడే వాళ్ళకి గొంతు నొప్పులు తప్ప ఏమీ ఉండదండి. దేవునికి స్తోత్రం. నేను ఉపవాస ప్రార్థనలు పెడతానా, పాటలు 2-3 పాటల కంటే ఎక్కువ ఉండవు. 2-3 పాటల కంటే ఉండవు. తర్వాత ఆరాధన చేయించిన తర్వాత ఎక్కువసేపు కూడా ప్రార్థనలోనే పెడతారు. సేవకుల మీటింగ్ జరుగుతుంది ప్రతి నెల. ఏమంటే పాటలు తక్కువ ఉంటాయి, ప్రార్థనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఉపవాస ప్రార్థన అనే దాంట్లోనే ఉంది. ఏ సంఘాలు ఎక్కువగా ప్రార్థనలు ఉండాలి, సంఘాల్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేసి ఉంటాయి. పాటలు ఏముండండి, ఈరోజు కాబట్టి రేపైనా పాడుకోవచ్చు. ప్రార్థన చేసే వాళ్ళు కావాలి సంఘానికి. దేవునికి స్తోత్రం. మైకులో పాట ఈగిపోతే అరిగిపోతారు. పాస్టర్ గారి మీద కోపం. ఏమంటే పాస్టర్ గారు నాకు మైక్ లేదు, వాళ్ళకే ఇచ్చాడు, నాకు ఎత్తలేదు అని చెప్పేసి పాస్టర్ గారి మీద బాసుపావన్నయ్యం పగబట్టుతూ ఉంటుంది. వీళ్ళు మాత్రం తెగ పగబట్టేస్తారు. పాస్టర్ గారు నాకు ఎత్తలేదు, ఆమెకే ఎత్తున్నాడు, వాళ్ళకే ఎత్తున్నాడు, నాకు ఎత్తలేదు, ఏమంటే పాస్టర్ గారికి అసలు ఇష్టం లేదు అని పాస్టర్ గారి మీద పాపం ఏంటి రూమర్ స్టార్ట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పేది ఏంటంటే
పాటలు పాడేవాడు ఎవడ పరలోకం పోడు, కానీ ప్రార్థన చేసేవాడే పోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక నుంచి మీరు దేని మీద దృష్టి పెట్టాలో తెలుసా? వాక్యము, ప్రార్థన. చెప్పండి, వాక్యము, ప్రార్థన. వాక్యము, ప్రార్థన. ఈ రెండింటి మీద దృష్టి పెట్టి చూడండి. ఒక పక్షికి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలి? 2 రెక్కలు లేకపోతే ఎగరదా? ఎగరదు. అలాగే క్రైస్తవుడికి కూడా 2 రెక్కలు, అంటే ప్రార్థన, వాక్యం, ఇవి 2 ఉండాలి. ఇవి 2 నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎక్కడికి వెళ్ళినా దేన్నైనా జయించగలుగుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎలా చదవాలంట? దీవారాత్రులు, ఎలాగా? పగలు రాత్రి సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలి? చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. అదే 63వ కీర్తనలో నేను ధ్యానించుచు ఉండగా, 63వ కీర్తనలో చూడండి, అక్కడ చక్కగా మాట రాశారు దావీదు. నేను ధ్యానించుచు ఉండగా, నిన్ను ధ్యానించినప్పుడు రవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి. ఏం చేస్తున్నాడంట? రాత్రి పగలు ఏం చేస్తున్నాడంట? వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్పనా? అమ్మాయి తెరలు చెప్పండి. చెప్పనా ఆపనా? గట్టిగా చెప్పాలి. మరి మీకు ఆకలేస్తున్నట్టుందేమో నాకు తెలుసు. నేను అడుగుతున్నాను, గొంతు కోసం మేకలాగా అడుగుతున్నాను కదా. చెప్పండి, చెప్పనా ఆపనా? మీరు చెప్పమన్నా ఆపమన్నా నేను చెప్పాక, నేను చెప్పటానికి వచ్చాను కాబట్టి, మీరు ఎంటాకు వచ్చారు కాబట్టి నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. గేదెలు ఉన్నాయండి, పగలంతా రోడ్ల మీద పొలాల్లోకి వెళ్ళి ఏం చేస్తాయి చెప్పండి? మేత వేసి ఆ ఇంటికి వచ్చిన తర్వాత అది రాత్రంతా ఏం చేస్తాయి చెప్పండి? నెమర వేస్తాయి కదా. ఎలా తెలుసు చెప్పండి? తిన్న గడ్డి అంతా కవళ్ళ కింద పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ తిన్న గడ్డిని రాత్రంతా అది నిద్రపోతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ గడ్డిని తిని 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 ఆ రసం అంతా పీల్చేసి ఆ తర్వాత ఆ పిప్పు అంతా ఏం చేస్తుంది? బయటపడేస్తుంది. ఆ తర్వాత తెల్లారికి చూడండి ఎంత స్వచ్ఛమైన పాలు ఇస్తుందో. పశువులన్నా ఉపయోగపడుతుంది మనకేంటి చెప్పండి? తిన్నట్టు స్తోత్రమే. కంచాలు కంచాలు తింటాం, దేనికి ఉపయోగం లేదు. మినువులు బత్తాలాగా తయారవుతుంది తప్ప. పొట్ట పెరిగిపోద్ది, ఆయాసం వచ్చేదాకా తింటాడు. ఎవరు వాకింగ్ చేయమంటాడు? ఏమండి తింటాం, అబ్బో ఒళ్ళు వచ్చేస్తుందని చెప్పి. ఇక చూడండి అక్కడే ఇక భర్త కథలు తగ్గించు, అమ్మాయి లేపు చెయ్యట్టుకొని ఏం చెప్తే ఎందుకు ఇంటికి వచ్చిన బాధ చెప్పండి. ఈ దైవజుడు అంటున్నాడు, రాత్రి జాముల యందు నన్ను ధ్యానించుచూ ఉండగా నాకు ఏం దొరికిందంట చెప్పాలి? ఏమి దొరికిందంట? రవ్వు మెదడు. దేవునికి స్తోత్రం. మనోళ్ళు మాసం కొట్టుకు వెళ్తారు, ఏమన్నా కొవ్వు పట్టిందండి? మనోళ్ళు చేపలు తెస్తా పోతారు, ఏమండి కొవ్వు పట్టిన చేప వేయండి, అది పట్టింది మనకి పట్టాలా? దేవునికి స్తోత్రం. శ్రేష్టమైంది. దైవజనుడు అంటాడు, అదే 39వ కీర్తనలో మనం చదివితే, నేను ధ్యానించుచూ ఉండగా నాకు మంట పుట్టెను. ఏం పుట్టిందంటే అతనికి? ధ్యానించుచూ ఉన్నాడంట. దేన్ని? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అతనిలో మంట, అంటే అతనిలో ఒక ఉద్రేకం. బ్రతికితే ఇలాంటి బ్రతుకు బతకాలి, ఉంటే ఇలా ప్రత్యేకంగా నేను బ్రతకాలి అని దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నాడు. దావీదుని గురించి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా దేవునికి స్తోత్రం. దావీదుని గురించి దావీదే బిత్తరపు దేవుడే ఆశ్చర్యపోయాడు. ఇంత మొండి భక్తి, ఇంతగా దేవుడిని ఆరాధించడం ఒక స్పెషల్గా. అందుకే దావీదు దినమునకు ఎన్నిసార్లు దేవుని స్తుతించేవాడు? 7 సార్లు. ఎన్నిసార్లు అండి? దినమునకు 7 సార్లు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, ఎన్నిసార్లు అండి? 7 సార్లు. మనం ఎన్నిసార్లు తింటాం? సుగరున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎన్నిసార్లు తింటా ఉంటావు? రే ఆకలి వస్తుంది, గంట కొడతా ఉంటుంది లోపల. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. 3 సార్లు తింటాం అనుకోండి, కనీసం 3 సార్లు తిన్నప్పుడైనా 3 సార్లు అన్న మనం ప్రార్థన చేస్తామా? తినే దానికైనా తాగేదానికైనా ఏదైనా కొనుక్కున్న దానికి ప్రార్థన చేస్తామా? పొరపాట్లు చేయం. తింటావు, గ్యాస్ పట్టేస్తే ఎలాగ ఎందుకు కట్టిందమ్మంటే ప్రార్థన చేసుకోకుండా తింటారు కానీ గ్యాస్.
ఇందాక నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేయడానికి అని వెళ్ళానండి. 23 సంవత్సరాల కల్లా కుర్రోడికి ఆటో తోలుకుంటాడు ఆ అబ్బాయి. ఆపరేషన్ అయింది, కడుపు ఆపరేషన్ చేశారంట. ఏంటి అని అంటే గ్యాస్ నొప్పి వచ్చిందని చెప్పి. ఎందుకు వచ్చిందని అంటే అతను ఇంట్లో తినేవాడు కాదంట ఈ అయ్యగారు. బయట తిండి అలవాటు ఎక్కువైపోయి బిర్యానీలు మాంసం లేకపోతే పడుకోడు అంటాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఆపరేషన్ చేసాక ఇక అమ్మ పెట్టింది భార్య పెట్టింది అంటాడు. ఇంకా బయట నుంచి బిర్యానీ తేంటానికి లేదు కదా. ఇప్పుడు ఏం చేశారు? ఏం చేశారు? ఆ ఈ మధ్య ఇంటింటికి బిర్యానీ షాపులు తినేవాడు ఉన్నాడు కదా అని చెప్పి. దేవునికి స్తోత్రం. నల్ల పిల్లలు ఇంటికి వెళ్ళారు, మాట్లాడి వెళ్ళారు. నైటీల్ అంటే వచ్చాడండాడు. ఈ చివర మొదలు పెట్టాడు, ఎంత ఎత్తులు ఆటేసుకొచ్చాడు. ఈ వీధి చివరి నుంచి ఆ వీధికి వెళ్ళేసరికి దెబ్బకు లేచిపోయింది. ఏంటి నేను అనుకున్నాను, ఈ పాస్ట్ పని మానేసి చక్కగా ఈ నైటీలు అమ్ముకుంటే 200 అన్నా కొని వస్తున్నారు, 300 అన్నా దెబ్బకు మొత్తం లాట్ చేసిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము దేవుని మందిరంలోకి వచ్చాక మన బ్రతుకు మారిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మన బ్రతుకు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అతడు ఆ 24 గంటలు అతను తినే ఆ ఫుడ్ వల్ల ఆ శరీరం అంతా ఏమైపోయింది తెలుసా? పాయిజన్ అయిపోయి ఇక హాస్పిటల్కి ఇంత డాక్టర్లు అన్నారంట, నువ్వు కానీ బిర్యానీ తిన్నారో చచ్చిపోతావు అన్నాడు. మాంసం తిన్నామని చచ్చిపోతావు అన్నాడు. ఎందుకని? ఇప్పుడు వచ్చే ఈ ఫుడ్ అంతా కూడా ఏమైపోతుందో తెలుసా? మొత్తం పాయిజన్ అయిపోతుంది, విషమైపోతుంది. ఇంట్లోని శ్రేష్టమైన ఆహారం రూపాయి ఎక్కువైనా చక్కగా నీ భార్యకో తల్లికో నీ పిల్లలకో ఇచ్చి, అమ్మ నాకు ఇది వండండి అని చెప్పి. అందుకని దేవుని కృపను బట్టి ఎక్కడికి వెళ్ళినా, అయ్యగారండి ఏం తింటారండి? కోడి మాసమా, మటనా, చేపల, చికెన? ఏమొద్దు బాబు, కాయగూరలు ఉండండి, ఓ సాంబార్ ఉండండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా కాయగూరల భోజనం తప్ప ఇంకా నాన్ వెజ్కి ఏమీ లేదండి. బతుకుంటే ఇలాంటి వాళ్ళకు వాక్యం చెప్పి ఏమన్నా కాసేపు ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని స్తుతించుకుందామని బతుకుంటేనే కదండి మనం ఏదైనా సాధించేది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దైవజనుడు అంటారు, నీవు ఆ రాత్రులు ఏం చేయాలి? ఏం ధ్యానించాలి? దేవుని వాక్యం బైబిల్, సంఘంలో బైబిల్ చదివినా ఒక ప్రత్యేకంగా చదవాలి. దేవునికి స్తోత్రం. ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు మసీదులో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చేతులతో కూడా బైబిల్ పట్టుకోరు. తెలుసా మీకు ఆ విషయం? బైబిల్ వాళ్ళు పట్టుకుంటారా? పాస్టర్ గారు బైబిల్ పట్టుకుంటారా? చేతితో వాళ్ళు బైబిల్ పట్టుకోరు. ఎవరు పట్టుకోరు. ఏం చేస్తారంటే చెక్క దాని మీద బలిపీఠం తయారు చేసుకొని దాని మీద పెట్టుకొని మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. దేని మీద ఉండి? మనం ఏం చేస్తాం? కాళ్ళ మీద వేస్తాం బైబిల్ తీసుకొచ్చి. ఇప్పుడు చేస్తాం చూడండి, కాళ్ళ మీద పెట్టి బైబిల్ చదువుతారు. బైబిల్ ఎక్కడ ఉండాలి అని అంటే, బైబిల్ చదివేటప్పుడు మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? మోకాళ్ళ మీద పెట్టి అప్పుడు తలకాయ కింద పెట్టి చెప్పేవాడికి ఏం చదువుతుందో ఏంటి ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడే కాదు, నువ్వు సచ్చే వరకు ఆ బైబిల్ అలాగే పట్టుకోవాలి, కాళ్ళ మీదకి వెళ్ళకూడదు. ఒక ప్రత్యేకంగా చదవాలి బైబిల్. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? నువ్వు ఏం చేసినా చెప్పాలి, ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ చేతి కర్రను తీసుకొని చెప్పాలి, నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకంగా కనబడాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎలా కనపడ్డాడో తెలుసా? ఆ అబీమెలెకు రాజుతో ఒక ప్రత్యేకంగా కనపడ్డాడండి. శారాను పాడు చేద్దాం అనుకుంటే భయపడిపోయాడు. నేను నా చెల్లెని ఎందుకు చెప్పావు? ఇంత నేను ఇంకా భయంకరమైన చేస్తుంటే నా దేవుడు నన్ను చంపేస్తుండేవాడు. అబ్రహామా ఎందుకు ఇలా చేసావని అబీమెలెకు రాజు వచ్చి అబ్రహాము కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ కోరుతున్నాడు. అబ్రహామును చూసిన వెంటనే చెప్తున్నాడు, అబ్రహాము ప్రత్యేకమైన వ్యక్తి.
స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఈ రోజున ఈ రోజున నీ ప్రార్థన ఎలా ఉండాలి? నువ్వు చదివే బైబిల్ చదివే విధానం ఎలా ఉండాలి? మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివితే, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక ప్రత్యేకంగా మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు చేతులెత్తి ఆరాధన చేస్తుంటే పరలోక సైన్య సమూహాలన్నీ ఇక్కడికి దిగి రావాలి. హల్లెలూయా. ఆ పరలోకంలో వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు ఉంటాయి చెప్పాలి? ఎక్కడ అలాంటి వస్త్రాలు ఉంటాయి? తెల్లని వస్త్రాలు ధరించుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని అక్కడ ఆరాధన చేస్తుంటే, అక్కడ ఎలాగో ఎక్కడ కూడా అలాగే జరుగును గాక. నీ వస్త్రాలలో ప్రత్యేకత అండి. దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసి చెప్తాడు, ఏమన్నా తెలుసా? మీ వస్త్రములతో దేవునిని మీరు ఏం చేయాలి? మీ వస్త్రములతో దేవుణ్ణి మీరు మహిమపరచాలి. ఆ తర్వాత రెండవది, మీ దేహములతో దేవునిని, వస్త్రాలలో ప్రత్యేకత ఉండాలి, దేహములతో దేవుని ఆరాధించే విధానంలో ఒక ప్రత్యేకత. చాలా విషయాలు ఉన్నాయండి. అయితే ఇవన్నిటికీ ముగింపు ఏంటో తెలుసా? ఇంతకు నీ జీవితం ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? హలో పిల్లలు, ఎలా ఉండాలి? ప్రత్యేకం. మరలా నేను వస్తాను, ఎప్పుడు వస్తాను. అప్పుడు నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి, నేను చెప్పిన వాక్యం ఏంటి అని అంటే, అయ్యా నేను ఈ రోజు మీరు చెప్పిన కాడి నుంచి నేను ఒక ప్రత్యేకంగా ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఎలా ఉన్నానో నేను చూసిన వెంటనే నీ భర్త కూడా మారిపోవాలండి. నీ భర్త దగ్గర నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ భర్త దగ్గర నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ భార్య దగ్గర నీ ప్రవర్తన ప్రత్యేకంగా, నీ పిల్లల దగ్గర నిన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి దగ్గర నీ ఆత్మీయ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నామనుకోండి, దావీదుని అబ్రహాముని ఏమైనా ఆశీర్వదించిన దేవుడు, సేవకుని కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. చదువుదాం. ఆఖరిగా ఒక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, యేసు ప్రభుని గురించి రాయబడిన మాట. 7వ అధ్యాయము 26వ వాక్యం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును, జాగ్రత్తగా ఈ మాట వినాలి, పాపులలో చేరక ప్రత్యేకముగా. చపలు కొట్టండి గట్టిగా. ఎలాగండి చెప్పాలి? ఎలాగా? ఏంటి? ఎవరిలో చేరక? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరంటే ఆయన? పాపులలో చేరక. మనమేం చేస్తాం చెప్పండి? మనమేం చేస్తాం? అన్య జనులతో కలుస్తాం, అన్య జనులు పెట్టింది తింటాం, అన్య జనులు పెళ్లికి వెళ్ళిపోతాం, ఏమంటే అన్నీ చేస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కొన్ని అన్ని చేయదగినవి కావాలి, అన్ని చేయదగినవి కాదు. అందుకే అంటున్నాడు, పాపులలో చేరక. మన సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఈ దేవుడంటిది కోరి మామిడిలో ఏ ప్యాకెట్? ఆల్పేట మార్పేట, ఏదో పేటలే. కానీ ఎందుకు చెప్పలో నాకు జరగట్లేదు, నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ కోరి మామిడిలోనే, ఈ పేటలో ఈ సంఘం ఎలా ఉండాలో తెలుసా? గట్టిగా చెప్పాలి. ఎలాగుండాలి? ఎవరో ఒక పాట పాడిందంట, ప్రత్యేకమైన దానను యేసు నేను ప్రత్యేకమైన దానను. బాగానే పాడుకున్నాము. అంటే ప్రత్యేకంగా అంటే దేవుడు ఇష్టపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చపలు కొట్టండి గట్టిగా. దేవుడు నిన్ను కోరుకునే విధంగా. దేవుడు అంటాడు దావీదు రంగాలి, నేను కోరుకున్నవాడు ఇతను అభిషేకించు. అలాగే దేవుడు నిన్ను కోరుకునే విధంలో నీ ప్రవర్తన ఉండునుగాక, నీ ప్రార్థన జీవితం ఉండునుగాక, నీ భక్తి కొనసాగించునుగాక. పాపులలో చారక ఎలా ఉండాలి? వాడు బూతులు తిట్టాడు అనుకో. ఈ మధ్య అండి సర్వేలో తేలింది ఏంటో తెలుసా?
మామూలు పూర్తి కాదు, సరివేలో తేలింది. ఒకసారి యేసన్న గారంట ప్రార్థన చేద్దామని చెప్పి వీధిలో నుంచి బయలుదేరి వెళ్తా ఉంటే ఒక ఆమె తెగ తిడుతుందంట. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందని చెప్పి యేసన్న గారు ఆ మూలన ఆగాడంట. మూలన ఆగితే తిడుతుందంటండి, మామూలు తిట్టు కాదు. ఇక ఎలా తిడుతుందంటే అలా తిడుతుంటే ఈ తిట్లు కూడా కొత్తగా ఉన్నాయంట. ఏంటి ఆ తిట్లు అంటే, నీ అమ్మమ్మ హల్లెలూయా, నీ తాతయ్య హల్లెలూయా, నీ చెల్లి హల్లెలూయా అని ఈ రకంగా మొదలు పెట్టిందంట. యేసన్న గారు ఆగి ఆమెను పిలిచి, ఏంటమ్మా అసలు ఏం జరిగింది ఏంటంటే, గోడకేసిన పిడకలు, ఇదివరకు పిడకలు ఉండేవి తెలుసా మీకు? ఏమండి, గేదె పేడతో పిడకలు తయారు చేసేవాళ్ళు, మంటలు పొయ్యిలో వేసుకునేదానికి. ఇది ఏమేం చేసింది, మొత్తం ఈ గోడంతా పిడకలు వేసిందంటండి. అక్కడక్కడ కొన్ని లేవు, అవి లేవు కదా, సరిగ్గా కళ్ళు పెట్టి చూడొచ్చు కదా, చూడాల. అవి అందుకే ఎండిపోయి ఊరి కింద పడిపోయి చూడటం మానేసి ఆ గోడ చూస్తుంది. కొంతమందికి సూపు తిన్నంగా ఉంటుంది, అది కింద పైన చూడరాడు, తిన్నంగా చూస్తారు, చూసి చూడనట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. యేసన్న గారు వెళ్ళి, ఎవరినమ్మా తిడుతున్నావు? యేసన్న గారండి, నేను కష్టపడి పిడకలు కొట్టానండి, వాడికి చూడండి ఎన్ని పిడకలు తీసేశారు ఈ మాయదారి మంద అని చెప్పి. నేను బూతులు తెట్టలేదండోయ్, మన బైబుల్లో ఉన్న భాషలోనే. ఏంటది? మీ అక్క హల్లెలూయా, మీ అమ్మమ్మ హల్లెలూయా. మీరు కూడా మొదలెట్టండి ఇలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు యేసన్న గారు అన్నారంటే, నువ్వు పిచ్చిదాన్ని కాకపోతే ఈ పిడకలు ఎవరు పట్టుకోలేదు, పిడకలన్నీ కింద పడేసేయడం. ఇప్పుడు ఎవరు తిట్టుకున్నారు చూసారా? మన కళ్ళు నెత్తికెక్కితే మనం ఒకరిని తిట్టక్కల, నువ్వు ఏది ఎత్తుతావో అదే వస్తుంది. ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరితో ఎలా సాంగత్యం చేస్తున్నావు ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? నువ్వు పాపులలో చేరక ప్రత్యేకంగా. యేసు ప్రభు ఎవరో ప్రత్యేకంగా ఉన్నాడండి. ఆయన పుట్టుక ప్రత్యేకంగా ఉంది, ఆయన మాట ప్రత్యేకంగా ఉంది, ఆయన జీవన విధానం. అందుకే ఈ రోజున యేసు క్రీస్తు మనకు దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఆ విధమైన భక్తి చేయగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి ప్రార్థన చేసుకుందాం. నేను ప్రత్యేకంగా ఉంటానయ్యా, పాపులలో చేరను. నా వస్త్రధారణ, నా ప్రార్థన, నా వ్యక్తిగత జీవితం ఒక ప్రత్యేకముగా నేను ఉంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. నోరు తెరవాలి. మోకరించే విధానంలో ప్రత్యేకంగా యవనస్తులు మోకాళ్ళ మీద ఉండాలి. అందరూ మీరు మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ఈ రీతిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, హర్షించెను నా హృదయ సీమా. చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు. Glory. Amen. నేను ప్రత్యేకంగా ఉంటానయ్యా. ఇది మొదలుకొని నా జీవితంలో ఒక ప్రత్యేక శ్రమలలో వారు నా దర్శనమాయే
ఆహా పాడాలి. ఓహో ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నాగన్న పాడాలి పాడాలి, చప్పట్లు కొడుతూ పాడదాం. ఏమని వివరింతును యేసయ్యా, వివరింతును, ఏమని వివరింతును. గట్టిగా చప్పట్లు కొట్టే శబ్దం రావాలి. ఈ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. పాడదాం. యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. అనాది పాడాలి పాడాలి, స్వరమెత్తి పాడదాం. చప్పట్లు. ఆమేన్. గ్లోరీ హల్లెలూయా. గట్టి కొట్టు చప్పట్లు. ఆమేన్. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేనా. నీలో నేను పాడాలి పాడాలి, స్వరం ఎత్తాలి. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి పాడతాం. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. ఆనాదం కొట్టు గట్టిగా. ఆమేన్. ఓ ఏమని వివరింతును, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆనాదం కొట్టాలి, గట్టిగా పిలవండి. ప్రభు సన్నిధిలో పరవశించండి, ప్రత్యేకమైన రీతిలో ఆరాధించండి. ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నా ధన్యత, నా భాగ్యం. గట్టిగా అభిషేకముతో నింపబడదాం. నా ధన్యత, నా భాగ్యము, నా ధన్యత, నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతు. శుభెంచుదల్లో ఓ రబ బబ బబ రబ బబ కాచి అనుషే. నా ధన్యత, నా భాగ్యము, నా ధన్యత. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. పై నుండి శక్తి, పై నుండి పరిశుద్ధాత్మతో నింపబడు. అదిగో దేవుని శక్తితో నింపబడు. నా
కొడుతూ నింపండి, నింపండి యేసునామములో. నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడి యేసునామములో, శక్తితో నింపబడు. ఆరాధించు, ప్రత్యేకమైన రీతిలో ఆరాధించు, ప్రత్యేకమైన రీతిలో నింపబడు. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన్యత నాభాగ్యము ఆరాధన్య గ్లోరీ గ్లోరీ. చప్పట్లు కొడుతూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతి. కోటి వందనాలయ్యా, నీవే నా రాజువయ్యా. శతకోటి వందనాలయ్యా, నీవే నా రాజువయ్యా. ఆరాధనా వందను నీకే వందను అయ్యా, నేను ప్రత్యేకంగా ఉంటాను. నా ప్రవర్తన ప్రత్యేకముగా, నా ప్రార్థన ప్రత్యేకం. ఓహో నా భాగ్యము ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనేమని వివరింతును. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, ఈ రక్తము చేత నన్ను కడిగావయ్యా. ఇక నుంచి నేను ప్రత్యేకంగా ఉంటానయ్యా. మందిరంలో ప్రత్యేకంగా, ప్రార్థనలో ప్రత్యేకంగా, ఆరాధించుటలో ప్రత్యేకంగా, లోకానికి మాదిరిగా నేను ఉంటానయ్యా. నన్ను ఆశీర్వదించు ప్రభువా. నా పొరపాట్లు మన్నించయ్యా. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంటాను. తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఈ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు తీర్మానంతో చేతులు జోడించయ్యా. ఇక్కడి నుంచి నేను ప్రత్యేకంగా మాట వినబడాలి. నాకు ఇక్కడి నుంచి నేను ప్రత్యేకంగా ఉంటాను. నా మాట ప్రత్యేకంగా ఉంటుంది, నా ప్రవర్తన ప్రత్యేకంగా. ఒక తీర్మానం, నీ మాట నాకు వినబడాలి, నీ స్వరం నాకు వినబడాలి. ప్రత్యేకమైన కోణంలో నువ్వు దర్శించవయ్యా. ఇంతవరకు చేసింది ఎలాగో చేశావు, ఇక్కడి నుంచి అయితే ఒక ప్రత్యేకంగా నేను కొనసాగించబడతానయ్యా. ఇప్పటి నుంచి పునాది వై ప్రార్థనలో, వాక్యంలో ప్రత్యేకంగా నేను ఉంటాను. తీర్మానంతో ప్రార్థన చేసుకో. కొరకు ప్రార్థన.
అందరూ ఒక తీర్మానము కలిగి దేవుని సన్నిధిలో దేవుడు తన దాసుని నిలబెట్టుకుని మనకు మాట్లాడే ప్రతి మాటను బట్టి మన హృదయం కదిలించబడకపోతే, మన హృదయం మారకపోతే, ప్రత్యేకించబడకపోతే మన జీవితం వ్యర్థమే వెళ్ళారు. అలాంటి ఒక తీర్మానం మనం చేసుకోగలిగితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ స్వరూపి ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వాస కొడుకుల భాగంగా ఈ మొదటి దినపు పగటి కాలంలో జరిగించబడిన కూడిక బిడ్డలకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, పేతురు గారిని ఏర్పాటు చేసిన కూడికల్లో అయినా ఎంతో భారభరితమైన ఈ కూడికలు మీరు ఈ విధంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, మీకు దైవదాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ లోకం నుంచి మేము వేరే ప్రభువా ప్రత్యేకించబడిన వారుగా, నీకు ఇంపైన జీవితాన్ని జీవించేవారుగా ప్రభువా, నీ దృష్టికి అనుకూలమైన జీవితాన్ని జీవించేవారుగా మా జీవితంలో ఉండేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భక్తులు ప్రార్థనలు చేయగా నీకు ప్రభు ప్రత్యేకంగా జీవించబడిన విధానాన్ని బట్టి వారి జీవితాలు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి, మాకు మేముగా ప్రత్యేకించబడేటట్లుగా ప్రభు ఒక తీర్మానము తడుగులు వేయగలిగితే, ఒక తీర్మానంతో ప్రభు మా యొక్క జీవితాన్ని ప్రభు నడిపించబడగలిగితే తండ్రి, మేము కూడా తగిన దీవెనలు మేము కూడా పొందుకోగలుగుతాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దైవదాసుల ప్రభు ఎంతో భారభరితమైన వాక్య పరిచయం మా మధ్యలో మీరు చేయడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ యొక్క సేవకులు ఎత్తుపట్టుకుని ఇంకా అనేకమైన చోట్ల బలంగా వాడుకునే దేవుడు ప్రభా, మీ యొక్క సేవకులు మీరు బలంగా వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఫలింపులు చేయడానికి సహాయం చేయడం దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఎంతో భారభరితమైన ఈ కోరికలు ప్రభా వ్యర్థంగా పోనివ్వకుండా నేను ప్రతి మాట బిడ్డలు తీసుకొని వాక్యానుసారంగా జీవించాలన్న ఆలోచన, వాక్యానుసారంగా అనుసరించాలన్న ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలు మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాము దేవానికి వందనాలు. వాక్య రీతిగా మా యొక్క జీవితం ముందుకు కొనసాగించబడితే ప్రభా మేము ధన్యులుగా మార్చబడతాం ప్రభా. ఈ లోకం నుంచి వేరవగలుగుతాం ప్రభా. అయినా లోకాశలు కాదు కానీ ప్రభా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి నైనా ప్రత్యేకించబడిన వారు ఉండడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇక లోకము అశాశ్వతమైంది ప్రభా, శాశ్వతమైన రాజ్యము కొరకునైనా మేము ప్రాకులాడడానికి సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన దైవదాసు మీరు ఇంకా దీవించండి, వారికి పరిచయం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా జరిగించబడుతున్న యొక్క కూడికలపై ఇంకా 3 దినాల కూడికలనైనా మీరు దీవెనకరంగా జరిగించండి అయ్యా. పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి నైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిసి. ఇంకెవరైతే రాలేకపోయారో వారు కూడా నైనా రాత్రి కలిసి రావడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి నైనా ప్రతి ఒక్కరు ప్రభా హృదయాన్ని తెరిచి వాక్యాన్ని హత్తుకునే వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక దైవదాసులు ప్రభా వ్యతిరేకంగా ఇంకా మీరు బలపరచండి ప్రభా. ఈ 3 దినాల ప్రభా మీకు దైవదాసులైనా ఏవైతే ఆలోచన కలిగి ఉందో అవన్నీ కూడా సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, సంఘం క్షేమాభివృద్ధి కలిగించబడాలని ఏర్పాటు చేసిన కూడికలు ప్రభా మీరు దీవెనకరంగా చేయకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక దైవదాసుల ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాము దేవానికి వందనాలు. రాత్రి కలిసి మేమంతా కూడి మీ నామాన్ని కనపరిచి గొప్ప ధన్యత మా అందరికీ కలుగు చేయమని ప్రభా. రాత్రి కూడా నీకు దైవదర్శనం మా మధ్యలో నడిపిస్తూ ఉండదనైనా రాత్రికి ఏ వర్తమానం మా కొరకు సిద్ధపరచుంచవు ప్రభా. మేమంతా హృదయాలు తెరిచి వాక్యం కొరకు కనిపెట్టినైనా అయినా ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టి అరుగుండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు దీవెనకరంగా ఉంచి మీరే సమస్తమును మీరు దీవెనకరంగా మహిమకరంగా జరిగించి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దైవం ఆశీర్వాదం ఇస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, వాడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి ఈ కూడికలో పాల్గొనేటువంటి మనకి, సంఘానికి, సేవకులకు, రాత్రికి జరగబోతున్న కూడికలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.